నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ యొక్క విలువను పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధిని పొందుతారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. పితృ సంబంధిత వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే వ్యాపారాలలో నూతన పెట్టుబడులను పొందడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు వివాహ నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశిలోని ప్రేయసి ప్రియులు ఒకటవడం తథ్యమవుతుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఇంట బయట గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. ఇక ప్రతి పని కూడా మీకు ఈరోజు కలిసి వస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో మంచి మార్పులు అనేవి జరుగుతాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయ వర్గాల వారికి ఏవైతే ఒత్తిడిలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.